విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని పచ్చని పొలాలను బీడు భూములుగా మార్చేస్తారా అంటూ ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. దామసింగ్, వలాపురం, బెల్లానపేట, ఇక మనుపురుపేట, ఏఎస్ఆర్ పేట, కెల్లా గ్రామాల పరిధిలో ఏడాదికి 2 పంటలు పండే భూములను స్టీల్ ప్లాంట్ కోసం ప్రభుత్వం కేటాయించడం పట్ల ఇక ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కనీసం తమ గ్రామ పంచాయతీలను కూడా సంప్రదించకుండా భూములను ఎలా ప్రైవేట్ సంస్థకు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. రైతులు ఆయా గ్రామాలు సందర్శించిన ప్రైమ్ 9 ప్రతినిధులు ముందు రైతులు, ఇక మహిళలు, వృద్ధులు, పిల్లలు సైతం తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ ప్రాణాలనైనా ఇస్తాం కానీ ఎట్టి పరిస్థితిలో తమ భూములు మాత్రం స్టీల్ ప్లాంట్ కోసం ఇవ్వమని తెగేసి చెప్పారు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కు వ్యతిరేకంగా నినాదాలను చేశారు. దయచేసి ఈ రాష్ట్ర సీఎం గారికి, అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా ధన్యవాదాలు. అయితే ఇక్కడ 5 పంచాయతీలు 7 విలేజ్లు ఉన్నాయి. 3 పంటలు పచ్చటి భూములు, 3 పంటలు పండే భూములు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎవరికి ఒకరికి కూడా మీకు ఇదిగో కంపెనీ ఏ విలేజ్ వచ్చి గ్యామ్ షాప్ పెట్టి ఇదిగో మీ కంపెనీ వస్తుంది, మీ బాధలు ఏంటి అనేది అడిగినోడు ఒక్కడు లేడు. అంచేతన పవన్ కళ్యాణ్ అవని, సీఎం చంద్రబాబు నాయుడు అవని వాళ్ళకి తెలియనట్టుగా ఉంది. ఇక్కడంతా ఓకే అయిపోయింది అనుకుని వాళ్ళు అనుకోవచ్చు, అక్కడ తెలీదు. అంచేతన ఈ 5 పంచాయతీలు 7 గ్రామాలు ప్రజలకు కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి మీరు పెద్దలుగా అందరికీ న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం. అయితే ఈ న్యాయం అంతా ఏటి, ఇక్కడ మాకు కంపెనీ వద్దు, మా పంటలు పోతే మా విలేజ్లు ఎక్కడికో వెళ్ళిపోయి ఇంకెక్కడో మా ఐకమత్యంగా మేము బతకలేము. అంచేతన మాకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఎక్కడో బంజరు భూములు ఎక్కడో ఉంటే ఎక్కడో పెట్టుకోండి తప్ప ఈ మా 3 పంటలు పండే భూముల్లో మీరు పెట్టకండి దయచేసి. మాకు నష్టం జరుగుతుంది కాబట్టి మేము బతకలేము. అంచేతన ఈ వెనక్కి తీసుకోమని మిమ్మల్ని ఏడుకుంటాను. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లా వెనుకబడిన జిల్లా అని ప్రతి అసెంబ్లీలో కానీ పేపర్లో కానీ ప్రకటనలకే పరిమితమైంది తప్ప వెనుకకు నెట్టిపోయినటువంటి జిల్లా, నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న జిల్లా. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మన రాష్ట్రం విడిపోయినప్పుడు ఒక ప్యాకేజీ ఇచ్చింది ఈ జిల్లాకి. అలాంటి జిల్లాలో ఒక పనికిమాలి పరిశ్రమలు తెచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం అంటే చాలా దురదృష్టకరం, బాధాకరం. ఏదైనా ఈరోజు స్మెల్టాస్ కంపెనీ వెస్ట్ బెంగాల్ వారు వచ్చి ఇక్కడ పరిశ్రమ పెడితే మేము కోర్టులో పోరాటం చేసైనా ఏదైతే స్మెల్టాస్ తాలూకు యాజమాన్యాన్ని జైలుకి పంపించడం ఖాయం. రైతుల తరఫున మిమ్మల్ని వెస్ట్ బెంగాల్ వెళ్ళే వరకు తన్ని తగిలితే వరకు ఈ రైతులందరూ కూడా నిద్రపోరు. మీకు ఇదే హెచ్చరిక చేస్తున్నాం. ఎవడ భూముల మీద ఇది మాకు అన్నం పెట్టే భూమి, ఇది అన్నం పెట్టే భూమిలోకి వచ్చి మీరు ఇక్కడ పరిశ్రమలు పెడతారు అంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ మైన్స్ లేవు, ఎటువంటి వాటర్ సదుపాయం లేదు. 2 పంటలు పండినటువంటి కాలువలు వచ్చి 3,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి కాలువల ద్వారా ఇప్పుడు నీరు వస్తే ఆ 3,000 కోట్ల తాలూకు పరిస్థితి ఏంటి? మేము ట్యాక్సులు కట్టి నిర్మాణం చేసిన ప్రాజెక్టులు తోటపల్లి, తారకరామ, మరి ఆ డబ్బు ఏంటవుతుంది? ఆ డబ్బుల ద్వారా ఈ భూమిని డెవలప్ చేస్తారట, ఈ భూమిని మళ్ళీ వెస్ట్ బెంగాల్కి దారాదత్తం చేస్తారంటే ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పరిశ్రమకు ఇంకా ముందుకు వచ్చినట్లయితే మిమ్మల్ని కోర్టు ద్వారా జైల్లో పెట్టే పరిస్థితి రైతుల ద్వారా తీసుకుంటామని మీ ద్వారా తెలియజేసుకుంటాం. ఈ స్టీల్ ప్లాంట్ పరిధిలో ఉన్న గ్రామాల్లో దామర్సింగ్ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ ప్రతినిధిని నేను. అలాగే ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి నేను కన్వీనర్గా వ్యవహరిస్తున్నాను. అలాగే ఈ యొక్క స్టీల్ ప్లాంట్ విషయంలో మేము గుర్రలో ఎంఆర్ఓ గారికి 2 సార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టరేట్ వద్ద కూడా గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. అలాగే ముందు పెద్దలు చెప్పినట్టు మేము గౌరవ ఎమ్మెల్యే గారిని అలాగే ప్రతిపక్ష నేత, శాసనసభ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారిని కూడా కలవడం జరిగింది. ఈ గౌరవ ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు మాకు చెప్పింది ఏంటంటే ఇక్కడున్న ప్రజలందరూ కూడా ప్రజాభిప్రాయం జరిగింది, పంచాయతీ తీర్మానం జరిగింది, మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో 1-2 పేర్లు చెప్పి ఇక్కడ కొంత దళారీ వ్యవస్థ నడిచింది. ఈ దళారీ వ్యవస్థ ఏం చేస్తుందంటే ఈ 6-7 గ్రామాల్లో ఒక గ్రామానికి పోయి మీ గ్రామంలో
స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగదు, మీ గ్రామానికి మీ భూములు పోవు, మిగతా గ్రామాల భూములు లాస్ అవుతాయి నా గ్రామం ప్రజలకు చెప్పడం. అలాగే మరో గ్రామానికి వెళ్ళి మీ గ్రామంలో స్టీల్ ప్లాంట్కి ఒక 5 ఎకరాలు కూడా మీది పోదు, మీ గ్రామం అందులో ఉండదు, మీ గ్రామానికి భూముల రేటు పెరుగుతుంది ఈ స్టీల్ ప్లాంట్ రావడం వల్ల అని విభజించి పాలించి అనే విధానం చేసి మా ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి ఈ రకమైన ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసి నీరుగార్చే ప్రయత్నం చేస్తారో, ఇటువంటి ప్రయత్నం జరిగిన సందర్భంలో మేము మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఈ 7 గ్రామాల ప్రజలను కూడా వాళ్ళు ఎంత ముందుకైతే వస్తారో మేము కూడా రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధుల ఇల్లులు కానీ లేకపోతే మా స్థానిక మండల ప్రజాప్రతినిధుల ఇల్లులు కానీ ముట్టించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మేము ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ముందుకు పోయే కొద్ది మేము ఎంత ముందుకైనా చివరికి ప్రాణత్యాగం వరకైనా మేము వెళ్తాం. ఇక్కడ రాజుగారు చెప్పినట్టు మా సవాళ్ళ మీద ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగాలి తప్ప ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్మెల్టర్ స్టీల్ ప్లాంట్ అనేది మీ నిర్మాణం జరగనేమో. స్టీల్ ప్లాంట్ ఇక్కడ కట్టడానికి మా ఊరు ప్రెసిడెంట్ని అడిగారా, మా ఊరు నెంబర్ని అడిగారా, లేకపోతే ఇంకా కొత్తగా ప్రెసిడెంట్ అయినాడు చెరువులంట గోతులంట నుజులంట తిరిగేసి ఓట్లు వేయించుకోండు. మీకు ఇల్లులు ఇచ్చేస్తాము, మీకు ఆకళ్ళు ఇచ్చేస్తాము, మీకు లజ్జేసేస్తాము, మీకు ఇల్లు ఇచ్చేసేస్తాము అన్ని రకాలుగా చెప్పి చెరువులంట కూడా తిరిగినారు. ఒక్కో 10 రూపాయలు రింగ్ కొట్టుకొని, ఇంకేం డబ్బుగా ధనం కాదు, 10 రూపాయలు రింగ్ కొట్టుకొని చెరువులను తిరిగిస్తారు. ఈ పొద్దు వాళ్ళకి తెలియనేదా ఈ పచ్చని పంటలు ఒగ్గేసి వాళ్ళు ఎలాగ పాడు చేస్తామో వాళ్ళ కడుపులు ఎలా కొడతామో అనేసి వాళ్ళకి రేపు మనసులు కరగలేదా, వాళ్ళు మనసులు పుట్టలేదండి బాబు. మా జీవితాలతో ఆడుకుంటారు. ఎక్కడ మట్టికి మా పేనాలైనా ఇక్కడ దారపోసేస్తామో స్టీల్ ప్యాంట్ మాత్రం కట్టినాము. మనం చిన్నప్పుడు కాండి దీని మీదే బతుకుతామండి. చిన్నప్పుడు కాండి మా తాతని కాండి మా ముత్తాతలు కాండి కొండ కొట్టుకొని పెండు కొట్టుకొని గొర్రెని గొడ్డని మంచని చెడ్డని అన్ని పోతాను. స్టీల్ ప్లాంట్ వద్దని మేమందరం దసిపోరు కడతాను. మమ్మల్ని ఎలా చంపేస్తారో చేరు చేస్తారు, బాగు చేస్తారు, పొట్టు చేస్తారు. అనవసరం స్టీల్ ప్లాంట్ వద్దు. వరిసేను పండేది జనసేన వేసుకోవడము, తవ్వుకోవడము, కోత కోసుకోవడం ఇలాంటివన్నీ పండించుకొని బతుకుతాను. మా ముత్తాతలు కాండి చిత్తులు కొట్టుకొని తత్తులు కొట్టుకొని గొర్రెని గొడ్డని మంచని చెడ్డని అలాగే పెట్టుకొని ఆ కొండ ఉంచిన బతుకుతాను. ఏడు నీళ్ళు లేక నుప్పులు లేక ఈ మధ్యలో బాధపడ్డాం. ఇప్పుడు ఏదో ఆ బాబు దయ వల్ల కాలం వస్తాను కానీ పండించుకుంటాను 2 పంటలు. అప్పుడు కానీ ఇలా బాధ పెట్టి ఇప్పుడు అందరూ ఒకటి అయిపోయి మా టీలు పేట పెడతాము, లది పెడతాము, ఇది పెడతాము, అలా ముంచేస్తాం ఇలా ముంచేస్తాం అంటే మరి మమ్మల్ని చచ్చిపోవాలి కానీ మాకు రెండో దారి లేదు. మా పిల్లలు తీసుకుని ఏ అడుగులు పడిపోతాం, ఏ దొంకలు పడిపోతాము. మా వద్దా అంటాను టీలు పేట వద్దు అనేసి మమ్మల్ని మా సమాల మీద కడితే కట్టండి, దశపోరు కట్టి మా వద్దని ఇస్తాను.